అవును మన ఊర్లో పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయట కదా, పైసలు ఇస్తుర్రా మరి? బట్టి 500 వేయనా? మంది బాటలు కూడా? ఓ చీరలు అవన్నీ కూడా? ఓకే ఓకే ఓకే. ఇంకేంది, ఇక వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు, మన పనులు మనం చేస్తాం. ఇక ఊరెటు పోతే మనకేంది, ఊరు ఏమైపోతే మనకేంది కదా, అంతే కదా. అసలు మన ఊరికి బడ అవసరం లేదు, హాస్పిటల్ అవసరం లేదు. అవును, ఇంతకు మనం పక్కూరు దవాఖానకు పోవడానికి కూడా మనకు రోడ్లు చక్కగా లేవు కదా. అదంతా పోని కనీసం మనకు మంచి నీళ్ళు తాగడానికైనా ఉన్నాయా? అవన్నైతే చెప్పుకుంటూ పోతే మన ఊర్లో బాగానే సమస్యలు ఉన్నాయి కన్నా. మన ఊరికి రోడ్లు లేవు, ఆ రోడ్ల మీద లైట్లు లేవు, ఆ మోరీలు కూడా లేవు, కనీసం తాగడానికి నీళ్ళు లేవు. కనీసం మనం బతుకు కోసం మనం బయటకు పోయి బతుకుదామన్నా కూడా ఒక బస్సు సౌకర్యం లేదు. పోనా బస్సు లేకుండా మనం నడుచుకుంటూ పోదామన్నా మురుగు వాసనతోని ఎట్లా నడుస్తామన్నా? కనీసం క్లీనింగ్ శానిటైజర్ కూడా లేదు కదా అన్న. మన ఊర్లోనే ఏదో ఒకటి చేసుకొని బతుకుదామంటేనేమో మన ఊర్లో ఉపాధి కూడా లేదా. ఇట్లా మన దగ్గర చాలా సమస్యలు ఉన్నాయి, కానీ మనం వాటిని పట్టించుకోము, మనం అడగలేము. ఎందుకంటే మనం వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నాం కాబట్టి, ఎందుకంటే మన దగ్గర ధైర్యం లేదు కాబట్టి వాళ్ళని అడగడానికి, ఎందుకంటే మనం ఊరందరం కలిసి యూనిటే లేదు కాబట్టి. అసలు ఇవన్నిటి గురించి ఎప్పుడైనా ఆలోచించడం మీరు? ఆలోచించినా చేసేదేముందంటారా? ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఈ పనులన్నీ చేయడానికే కదా మనం వార్డు మెంబర్లని సర్పంచ్లని గెలిపించేది. వాళ్ళ బాధ్యత కదా మన ఊర్లో ఉన్న పనులన్నీ చేసేది. ఒకవేళ వాళ్ళు చేయకపోతే మనం అందరం కలిసి యూనిటీగా ఉండి వాళ్ళని ప్రశ్నించి చేయించుకోవాలి కదా. మనం అందరం కలిసికట్టుగా ఉండి మనం అందరం కలిసికట్టుగా ప్రశ్నిస్తే వాళ్ళ పనులు ఎందుకు చేయరు, మన ఊరు ఎందుకు డెవలప్ కాదు, మన బతుకులు ఎందుకు డెవలప్ కాదు అని నేను అడుగుతున్నా. నేను ఈ వీడియో ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం మీ అందరికీ, మనం ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరిచి ఎవరికి ఓటేస్తున్నాం, అసలు ఎందుకు ఓటేస్తున్నాం, అందరు కలిసి నిర్ణయించుకొని మన బతుకులు అండ్ మన ఊరి భవిష్యత్తును మార్చే ఎవరైతే వ్యక్తి ఉంటారో వాళ్ళకు మీరు ఖచ్చితంగా ఓటేసి గెలిపించండి. ఖచ్చితంగా ప్రశ్నించండి, పోరాడండి, కావాల్సినవి తెచ్చుకోండి. ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకి, అంతేకాకుండా మన ఊర్లో ఉన్న గ్రూప్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి.